ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. మే 11వ తేదీ అంటే ఆదివారం నాడు తులారాశి వారికి మీ యొక్క శత్రువు ఈ రోజున ఒక వార్త చెబుతారు. ఆ తర్వాత 100% మీ జీవితంలో ఇదే జరగబోతుంది. మరి ఇంతకీ తులారాశి వారి జీవితంలో రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా? మే 11 తేదీ ఆదివారం రోజు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. తులారాశి వారికి మీ శత్రువు ఎటువంటి వార్త చెబుతారు, ఆ తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం. తులారాశి వారి జీవితంలో రాబోయే రోజుల్లో మార్పులు రాబోతున్నాయి. అనుకునే సంఘటనలు జరగబోతున్నాయి. ఈ సమయంలో తులారాశి వారికి కొంతకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. మీ యొక్క వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న కలతలన్నీ తొలగిపోతాయి. అన్యోన్యంగా జీవిస్తారు. జీవిత భాగస్వామి సలహా, సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. తులారాశి వారు ఒక రకంగా అదృష్టవంతులని చెప్పొచ్చు. అలాగే ఈ రాశివారు బాగా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశివారి మనసు చాలా మంచిగా, నిజం చెప్పాలంటే మంచు లాంటి మనసు అని చెప్పుకోవాలి. వీరికి ఎవరైనా వ్యక్తులు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరైనా సరే వారి యొక్క కష్టాలు చెప్పారనుకోండి, ఇట్టే కరిగిపోతారండి. అందుకే ఈ యొక్క రాశివారిని మంచు లాంటి మనసు వీరిదని చెబుతూ ఉంటారనమాట. అయితే జ్యోతిష్ శాస్త్రం కనుక మనం చూసుకున్నట్లయితే కష్టం తగిన ప్రతిఫలాన్ని పొందుతారు ఈ యొక్క రాశివారు. అలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో చాలా తెలివిగా ఆలోచించాలండి. ఈ సమయం మొత్తం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. ఇకపోతే ఈ యొక్క రాశివారికి కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో చాలా తెలివిగా ఆలోచిస్తారు కాబట్టి కష్టపడే తత్వానికి, అంటే కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని పొందుతారండి. ఖచ్చితంగా ఈ యొక్క రాశివారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అందుకు అదృష్టం కూడా బాగా కలిసి వస్తుందండి. ఇకపోతే వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. వీరికి మంచి లాభాలు రాబోతున్నాయి. ఈ రాశివారు గ్రహాల అనుకూలత వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఊహించని రీతిలో ధన లాభాలు కలగబోతున్నాయి. క్రమం తప్పకుండా నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అసలు మర్చిపోద్దండి. లేదంటే కొన్నిసార్లు మీరు నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుందండి. ఇక ఈ సమయంలో తులారాశి వారికి కొంతకాలంగా పరిష్కారం అవ్వకుండా మధ్యలో ఉండిపోయినటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి అనేది కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోపాన్ని నియంత్రించుకుంటే మీకు ఎంతో లాభం కలుగుతుంది. ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి, మే 11వ తేదీన అంటే ఆదివారం నాడు తులారాశిలో జన్మించిన జాతకుల విషయంలో మీ శత్రువు మీకు ఆ రోజున ఒక వార్త చెబుతారు. ఆ తర్వాత కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి మీ జీవితంలో అని అనుకున్నాం కదా. ఆ విషయానికి సంబంధించిన ఫుల్ క్లారిటీ ఇప్పుడు తెలుసుకుందాం. మే 11వ తేదీ ఆదివారం తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశి వారికి మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఉద్యోగస్తులు మాత్రం ఈ యొక్క విషయం అనేది ఉద్యోగస్తులకు సంబంధించిందండి. ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో ఉద్యోగస్తులు వారికి మీ చుట్టూ ఉండే వ్యక్తుల్లో ఎవరైనా ఒక వ్యక్తి ఖచ్చితంగా మీకు శత్రువుగా ఉంటారండి. మీరు ప్రమోషన్స్ రావడం, ఇంక్రిమెంట్స్ రావడం, ఈ విధంగా రావడం, పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకోవడం, ఇవన్నీ చూసి మీకు ఖచ్చితంగా ఒక శత్రువు ఖచ్చితంగా ఉంటారండి. మీ పక్కనే ఉంటారు, మీకు ఒక కొలీగ్గా మంచి ఫ్రెండ్గా ఉంటారండి. కానీ మీకు తెలుసండి ఆ వ్యక్తి శత్రువు అని తెలుసు. ఆ తర్వాత మీరు ఫస్ట్లో పసిగట్టకపోయినా తర్వాత వారి యొక్క వైఖరి వాళ్ళు తెలుసుకుంటారు. తర్వాత మీ అందరూ మీరు జాగ్రత్తగా కూడా ఉంటారు. అయితే ఈ యొక్క రాశి వారు శత్రువులు మీకు ఏదో ఒకటి చెడు చేస్తూ ఉంటారు కదా. అయితే అటువంటి వ్యక్తులు ఈ సమయంలో మీకు దూరం కాబోతున్నారండి. అవును, తులారాశి వారు మీ శత్రువు మీకు ఒక వార్త చెప్పడం జరుగుతుంది. అదేంటి అంటే వారికి ట్రాన్స్ఫర్ వస్తుంది.
మీరు ఎక్కడైతే ఆఫీస్‌లో ఇప్పటివరకు కలిసి వర్క్ చేశారో, ఇక నుంచి ఆ వ్యక్తి మీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. దాంతో మీకు శుభగడియలు స్టార్ట్ అయినట్టేనండి. మీరు మరింత ఎత్తుకు ఎదుగుతారు. ఉద్యోగంలో మరింత ఈ బెటర్‌మెంట్ చూస్తారు. ఆ వ్యక్తులు ఈ సమయంలో వారికి ట్రాన్స్‌ఫర్ వచ్చిందని మీకు చెప్పడం జరుగుతుందండి. దాంతో మీరు చాలా హ్యాపీగా మీకు మనసులో మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందండి. పైకి మాత్రం కాస్త బాధగా అనిపించినా, లోపల చాలా హ్యాపీగా ఉంటారు తులారాశి వారు. ఇక తర్వాత నుంచి కూడా మీ లైఫ్‌లో అనుకోని మార్పులు వస్తాయండి. అవి కూడా మంచి మార్పులు రాబోతున్నాయి. తులారాశి వారికి ఇక నుంచి అంతా కూడా శుభప్రదంగానే ఉంటుందండి. నిజం చెప్పాలంటే మీరు అకస్మాత్తుగా కొంత పెద్ద ఆర్థిక లాభాన్ని కూడా పొందే అవకాశం ఉంటుందండి. మీ నుంచి నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది కాబట్టి అంతా కూడా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇక వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. వ్యాపారంలో కూడా ఆశించిన పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది. కానీ లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అలర్ట్‌గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. ఇక ఈ కాలంలో మీరు ఇతరులను గుడ్డిగా నమ్మకుండా ఉండండి. ఈ సమయంలో మీరు ఒక పండితుడితో ఏదైతే మీ యొక్క వ్యక్తిగత జాతకం ఉంటుందో దాన్ని గనుక చూపించుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది వస్తుందండి. ఇకపోతే ఈ యొక్క రాశి వారు గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో గనక మీరు మీ యొక్క భవిష్యత్తు సంబంధించి సహాయం ఎవరైనా ఎదుటి వ్యక్తి మీకు మీ భవిష్యత్తులో లాభదాయకమైన పథకంలో చేరడానికి మీకు అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా మీకు ఆ దిశగా ప్రయత్నాలు చేసి మిమ్మల్ని ఎవరైనా అడిగి చూసినట్లయితే ఖచ్చితంగా వారికి మీకు పాజిటివ్‌గా రెస్పాండ్ అయితే మీకు లాభాలే వస్తాయండి. ఇక స్త్రీలకు మతపరమైన కార్యక్రమాలపైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందండి. మీరు కొన్ని శుభ లేదా మతపరమైన పనుల్లో పాల్గొనే అవకాశం కూడా పొందుతారు. పిల్లలకు సంబంధించిన ఏదైనా పెద్ద సమస్యకు పరిష్కారం దొరకడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇక ప్రేమ సంబంధాల పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామితో ప్రేమ సామరస్యం పెరుగుతుంది. మీ యొక్క వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ యొక్క తులారాశి వారికి సాధారణంగా ఉంటుందండి. కాకపోతే దీర్ఘకాలంగా ఎవరికైనా వ్యాధులు ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకి మాత్రం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో పదోన్నతులు, ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఉన్నతాధికారులతో సంబంధాలు అనేవి ఇంప్రూవ్ అవుతాయి, చక్కగా పెరుగుతాయండి. మీకు అదనపు ఆదాయ వనరులు సృష్టించబడతాయండి. ఇక కొన్ని కొత్త పనులు ప్లాన్ చేయబడతాయి. కుటుంబ సభ్యుల ద్వారా ఆనందం కలుగుతుంది. భూమి, భవన సంబంధిత వివాదంలో నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. మీరు చాలా కాలంగా భూమి లేదా ఆస్తిని కొనాలని లేదా అమ్మాలని ఆలోచిస్తున్నట్లయితే మీ కోరిక నెరవేర్చండి. ఖచ్చితంగా నెరవేర్చే అవకాశం కనబడుతుంది. ఇక మీరు ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కలుస్తారు రాబోయే రోజుల్లో. ఆ యొక్క వ్యక్తి వల్ల మీకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇక ఆర్థిక పరంగా పురోగతి సాధిస్తారు. రాజకీయ సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత పదవులు పొందే అవకాశం కనబడుతుంది. మీ యొక్క ప్రేమ సంబంధాలు మరింత చాలా స్ట్రాంగ్గా బలపడతాయండి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఇలా తులారాశి వారికి అనుకోని విధంగా డబ్బు, శ్రేయస్సు, ఆదాయం, ఆనందం అన్నీ మీకు సొంతమవుతాయండి. ఈ యొక్క రాశి వారికి కెరీర్, వ్యాపారానికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు. మీరు చాలా కాలంగా మీ యొక్క ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ యొక్క రాబోయే రోజుల్లో మీ కోరిక నెరవేరొచ్చండి. ఈ యొక్క రాశి వారికి విలాసవంతమైన వస్తువులు కొనడం వల్ల మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు మీ ఆనందానికి కారణమవుతాయండి. ఆదాయ వనరులు పెరిగే కొద్దీ మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. వారం చివరి భాగంలో శ్రేయభిలాషుల సహాయంతో మీరు కొన్ని పెద్ద పనులను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధాల్లో ప్రేమ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇక వీరికి ఈ యొక్క రాశి వారు నిజంగా చెప్పాలంటే కొన్నేళ్ల వరకు కూడా ఈ యొక్క తులారాశి వారు కొన్నేళ్ల వరకు మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదండి. ఎందుకంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్లు ఎందుకంటే మీ నుంచి ఎదుటి వ్యక్తులు ఎవరైతే మీకు ఆపోజిట్గా శత్రువులుగా ఉంటారో వారు మీ నుంచి వెళ్ళిపోవటం వల్ల మీకు నిజంగా ఆ తర్వాత నుంచి శుభగడలు స్టార్ట్ అవుతాయండి. రాజయోగం పట్టినంత అదృష్టం మీ సొంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. ఈ టైంలో మీరు డబ్బు ఆదా చేయగలిగితే మీకు మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరండి. మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. అన్ని రకాలుగా మీకు శుభ ఫలితాలే రాబోతున్నాయండి. సో చూశారు కదా తులారాశి వారు, మీకు మే 11వ తేదీ ఆదివారం రోజు మీ శత్రువు ఎటువంటి వార్త చెప్తారు, ఆ తర్వాత మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక వ్యక్తి మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.